ఎండు కొబ్బరి కారంలో ఆల్రెడీ దీంట్లో కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి పర్టికులర్గా అక్కర్లేదండి దీంట్లోకి. ఈ గోరుచిక్కుడులోకి అక్కర్లేదు కదా. ఒకవేళ చాలకపోతే మనం వేసుకుందామండి. చూసారండి ఎంత బాగుందో. ఈ గోరుచిక్కుడు కారం అనేది పప్పుచారులోకి కానీ, ఆకుకూర పప్పులో కానీ, లేకపోతే విడిగా వైట్ రైస్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ నూనెలో బగరిచ్చేస్తే సరిపోద్దండి. ముక్క అనేది ఉడికిపోయిందండి. సో ఫైనల్గా ఈ ఎండు కొబ్బరి కారం అనేది జల్లేసుకుందాము. చాలా బాగుంటుందండి. అసలు వైట్ రైస్ ప్లెయిన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నం వేసుకొని తింటే. ముందు కలుపుకుందాం కొంచెం వేసుకొని. ఎంత స్మెల్ చాలా బాగుందండి. సరే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇదిగో చూసారండి గోరుచిక్కుడు కారం అనేది టేస్ట్ కూడా చక్కగా సరిపోయిందండి. చూసారండి గోరుచిక్కుడు కారం అనేది ఎండు కొబ్బరి కారం రెడీ అయిపోయింది. సో ఫైనల్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. టేస్ట్ చూసారండి ముక్కకు కూడా ఉప్పు బాగా పట్టింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. చూసారండి గోరుచిక్కుడులో ఎండు కొబ్బరి కారం అండి. ఎంతో ఎమ్మీగా ఉందండి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుస్తామండి. అంతవరకు ఉంటామండి. బాయ్ అండి.